మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని సమీకృత బాలికల హాస్టల్లో ఆదివారం రోజున అల్పాహారం తిన్న తర్వాత 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రోజున ఉదయం విద్యార్థులకు ఇవ్వాల్సిన రాగిజావ ఇవ్వలేదు. ఉదయం 8:30 ప్రాంతంలో ఇడ్లీలు అల్పాహారంగా ఇవ్వడంతో ఇడ్లీలు తిన్న విద్యార్థులు దాదాపు 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులు వెళ్లగా హాస్పిటల్లో ఉన్న డాక్టరు, సిబ్బంది చికిత్స చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఇడ్లీ పాయిజన్ కావడం వల్లనే మాకు వాంతులు, కడుపు నొప్పి రావడం జరిగిందన్నారు. అంతేకాకుండా హాస్టళ్లలో విపరీతమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని బోరున ఏడ్చారు. హాస్టళ్లలో ఫ్యాన్లు లేవని పలుమార్లు వార్డెన్ నరసమ్మకు వివరించినప్పటికీ స్పందించలేదన్నారు. అన్నంలో కూడా వెంట్రుకలు వస్తాయని, ఆహారం తినలేని పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు వారి గోడును తెలియజేశారు. వార్డెన్ నరసమ్మను వివరణ కోరగా వాంతులు, కడుపు నొప్పి రావడం వాస్తవమేనని, కొంతమంది విద్యార్థులకే వచ్చిందని, ఇడ్లీలో పులుపు ఎక్కువ కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. విద్యార్థులను వెంటనే హాస్పిటల్ కు పంపించి చికిత్స చేయించడం జరిగిందన్నారు. పిల్లల తల్లిదండ్రులు హాస్టల్ కు వచ్చి ఎప్పుడు హాస్టళ్లలో సమస్యలు ఉంటాయని తల్లిదండ్రులు తెలియజేశారు. ఉన్నతాధికారులు స్పందించి పిల్లలకు ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరారు. రోజు గింత గింతనే సార్ ఆంటీ వాళ్ళు కూడా సార్ మళ్ళీ మీకు మేము చెప్తే మళ్ళీ తిడతారు. గుంజీలు తెప్పిస్తారు, 500 దాకా ఇట్లా తెప్పిస్తారు సార్. గుంజీలు తెప్పిస్తారా? ఏ క్లాస్ అమ్మ నువ్వు? 9th సార్. నువ్వు ఏ క్లాస్ అమ్మ? 7th సార్. ఏం పేరు? నీ పేరు? శివలీల సార్. శివలీల. ఎక్కడ ఉంది? మాది రెడ్డి కాలపూర్ సార్. నిన్న మొన్న మంచిగా ఉండి నా భోజనం అస్సలు బాగుండదు సార్. ఒక్కసారి కూడా మంచిగా అందరు చాలా మంది షాప్ లో పోయి కొనుక్కొచ్చుకుంటారు సార్ టిఫిన్లు. అస్సలు బాగుండే సార్. ఈ పిల్లలందరూ మంచిగా రేపు మంచిగా ఉన్నారా? చాలా మంది కడుపు వచ్చింది సార్, మస్తు మందికి. ఏమైందమ్మా అసలు? మంచిగా ఉంది అంటే సార్ అస్సలు బాగాలేదు. ఇప్పుడు తిన్న నుంచి ఏమైంది మీకు? స్టమక్ పెయిన్ వచ్చింది సార్. ఏం తిన్న నుంచి? ఇడ్లీలు తిన్న నుంచి స్టమక్ పెయిన్, ఇంకా వాంతింగ్ చేసుకుంటారు సార్. మళ్ళీ ఆంటీ వాళ్ళే తిడుతుంది సార్ మమ్మల్ని. మేము మంచిగా మళ్ళీ వాళ్ళు అలాగే మంచిగా చేసుకుంటారు సార్. పొద్దున ఎన్ని గంటలు తిన్నారమ్మా? 4 గంటలకు పెడతారు సార్. ఎన్ని గంటలకు టిఫిన్? రోజు 10 గంటలకు పెడతారు సార్. 10, 9 అవుతుంది సార్ పెట్టడానికి. స్కూల్ ఎన్ని గంటలకు పోతారు? అప్పుడైతే 9 గంటలకు, 10 గంటలకు. ఈరోజు ఏం తిన్నారు? ఇడ్లీ తిన్నారా? ఇడ్లీ తిన్నాక ఏమైంది? అందరికి ఒకరికి వాంతింగ్ చేసుకున్నారు సార్. వాంతింగ్ చేసుకొని అందరికి స్టమక్ పెయిన్ వచ్చింది సార్. స్టమక్ పెయిన్ వాంతింగ్ చేసుకున్నారు అందరూ? చేసుకున్నారు సార్. కడుపు నొప్పి వచ్చింది చాలా మందికి. ఎంతమంది ఉన్నారు ఇలా హాస్టల్లో? పిల్లలు ఎంతమంది ఉంటారు టోటల్? టోటల్ 250 ఇట్లా ఉంటారు సార్. ఈరోజు 19 మెంబర్స్, 18 మెంబర్స్ వస్తారు సార్. చాలా మంది ఇంటి నుంచి వస్తారు సార్. ఫుడ్ బాగుండక అస్సలు బాగుండదు సార్. చూడండి భయమా. నీ పేరేం పని? శివలీల సార్. 9th క్లాస్. నీ పేరు? విజయ సార్. నువ్వే క్లాస్? 7th క్లాస్. మీరు తర్వాత అయినాక హాస్పిటల్ పోయారా? గవర్నమెంట్ పడదని ప్రైవేట్ కూడా ఎవ్వరు పోలేదు సార్. చాలా మంది ఏడ్చి సార్. ఇంకా వాటింగ్ చేసుకుంటారు సార్. మరి తినాలి పొద్దుగాల తినాలి సాకలు అయితే సార్. రోజు కొంచెం పెడతారు. అన్నంలో ఎంటికలు వస్తాయి సార్. ఎంటికలు వస్తాయా? నిన్న కూడా వచ్చినాయి సార్. ఈ అక్కకి ఎంటికలు. రోజు లేట్గా పంపిస్తారు సార్ స్కూల్కి. అది ఇప్పుడు మీతో పొద్దున్న తిన్న ఇప్పుడు తింటురా? తింటుర్రు కానీ అస్సలు మంచిగా లేదు సార్. వాళ్ళు అలాగా మంచిగా ఇప్పుడు తిన్న మంచిగా మరి ఇప్పుడు తింటారు. చేగుంట మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చేగుంట పంచముఖ హనుమాన్ దేవాలయం నుండి బస్టాండ్ వరకు, గాంధీ చౌరస్తా నుండి మెదక్ రోడ్డు వరకు, మెదక్ చౌరస్తా నుండి రామాయంపేట చౌరస్తా వరకు, గ్రామంలోని వివిధ పురవీధుల గుండా బాజా భజంత్రీలతో హనుమాన్ విగ్రహ ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా యువకులు కేరింతల మధ్య హనుమాన్ నామస్మరణతో శోభాయాత్ర కొనసాగింది. శోభాయాత్రలో చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నమస్కారం. ఈరోజు మన చేగుంట పట్టణంలో
హనుమాన్ దేవాలయం నుండి హనుమాన్ విజయయాత్ర శోభాయాత్ర ప్రారంభం జరిగింది. ఈరోజు చాలా కన్నుల పండుగగా ఉంది. ఇక్కడ ఎవరు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషకరం. ఇదే ఇప్పుడే మనోహర్ సార్ చెప్పినట్టు కూడా అందరూ కూడా బలంగా ఉండాలంటే యోగా అవసరం. కాబట్టి అందరూ కూడా 6 గంటలకు వాళ్ళు ఉచితంగానే మనకు యోగా నేర్పుతారు. కాబట్టి ఎంతమందికి అయితే అంతమంది వెళ్తే బాగుంటుంది. అక్కడ చాలా పెద్ద స్థలం కూడా ఉన్నది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించి అందరూ కూడా యోగా ప్రారంభిస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈరోజు శోభయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ శోభయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుందాం. మనము అందరికీ ధన్యవాదాలు. హనుమాన్ విజయయాత్ర మన ఈ బజరంగ్ దళ్ ఈ కమిటీ వాళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున చేగుంట మండలంలో చేయడం చాలా విశిష్టం. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా కాపాడాలి. ఎందుకంటే ఈ సనాతన ధర్మంతో మనం ఏ విధంగానైతే మంచి విశ్వసనీయంతో వెళ్తామో ఏ విధంగా మన గడప గడపకు హిందూ ధర్మం అనేది ఖచ్చితంగా అవసరము. దీంతో అందరం కలిసిమెలిసిగా ఉంటుండే కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ శోభయాత్ర మరియు విజయయాత్ర కూడా ఇంత పెద్ద ఎత్తున అందరం కలిసి కులం మతం అని లేకుండా అందరం కలిసికట్టుగా చాలా పెద్ద ఎత్తున చేయాలి. దీనికి ఎప్పుడు కూడా నా అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా నేను సాయం చేస్తాను. అదేవిధంగా ముందుకుండి ఖచ్చితంగా ఈ విజయయాత్రను మనం ముందు కొనసాగిస్తామని నా యొక్క మనవి. సహకరించిన అందరికీ భగవద్బంధులందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు. 4 రోజుల్లో మాకు ఈ ప్రోగ్రాం ఇచ్చారు బజరంగ్ దళ విశ్వ హిందూ పరిషత్తులు. భగవంతుని కృపతోటి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ముందుకు వచ్చి మేమున్నామంటూ ముందుకు వచ్చి ముందే మంచికర్ల శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తే ఆయన సహృదయంతో దాతగా ముందుకు వచ్చి కొద్దిగా చేశారు. ఆ తర్వాత కిరాణా సంఘం కావచ్చు, మెడికల్ అసోసియేషన్ కావచ్చు, క్లాత్ అసోసియేషన్ కావచ్చు, హార్డ్వేర్ అసోసియేషన్, యోగా సాధకులందరూ కూడా అందరికంటే ఎక్కువ వాళ్ళు మాకు ఎల్లవేళలా రాత్రింబవలు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆర్కిటెక్ట్ కావచ్చు, టైలర్స్ అసోసియేషన్ కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళకు కూడా అందరికీ కూడా పేరున శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అందరూ ఇట్లాగే సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీర హనుమాన్ విజయ యాత్ర యొక్క శుభాభినందనలు. మన చేగుంట మండలం మొత్తం కూడా హిందువులు గర్వంగా వీర హనుమాన్ విజయయాత్ర జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. హిందువులందరూ ఎప్పుడు కూడా ఇదే ఐక్యతతో ఉంటూ ప్రతి హిందువు గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో ఉండాలని ప్రతి ఒక్కరూ మనం కుల మతం భేదం లేకుండా హిందూ మొత్తం ఐక్యంగా ఉంటూ అఖండ భారతాన్ని సాధించడం కోసం ఇలాంటి విజయయాత్రలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. యొక్క ఆరాధ్య దైవము, ఆదర్శమూర్తి, ప్రజానురంజక పరిపాలకుడు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు శ్రీలంకలో రావణాసురుడిని సంహరించి అయోధ్యాపురి పట్టణము నుండి బయలుదేరుతూ ఉన్నటువంటి సందర్భంలో తన తమ్ముడు లక్ష్మణుడు, అన్నయ్య ఈ లంకాపురి పట్టణంలో మనం ఇక్కడే ఉంటాం, నేను ఇక్కడే ఉంటా అన్నాడట. అంటే రాముడు చెప్పాడు, జననీ జన్మ భూమిష్ట స్వర్గాదపి గరీయసి. జనని మన తల్లి, జన్మభూమిష్ట మనకు జన్మనిచ్చినటువంటి ఆ యొక్క ప్రాంతము, ఆ యొక్క భూమి, జననీ జన్మభూమిష్ట. వీళ్ళందరికంటే గొప్ప అనేటువంటి వాళ్ళు అని చెప్పాడు. కాబట్టి మనం ఇక్కడ కుదరదు ఉండడం, వెళ్దామని చెప్పి వెళ్ళి వచ్చేసి అయోధ్యాపురి పట్టణానికి వచ్చిన తర్వాత రాముడికి పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం జరిగిన తర్వాత పరిపాలన సాగుతూ ఉంది. తన యొక్క భక్తులైనటువంటి వాళ్ళందరినీ కూడా సన్మానించడం మొదలుపెట్టాడు శ్రీరామచంద్ర ప్రభు. ఆ సందర్భంలో భక్తాగ్రేసరుడు అయినటువంటి ఆంజనేయ స్వామికి గొప్పనైనటువంటి సన్మానం చేశాడు శ్రీరామచంద్రుడు. ఆ సన్మానం
చేసినటువంటిది ఈ రోజు శ్రీరామచంద్రుడి చేత సన్మానం పొందినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆంజనేయ స్వామికి మనము విజయ యాత్ర చేస్తూ ఉంటాం. ఇది ఆనవాయితీగా ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఈ విజయ యాత్రను మనము వినియోగించుకోవాలి. ఏ విధంగా ఆంజనేయ స్వామి భక్తులు అయి ఉండాలి, కనీసం స్వయం సేవకత్వాన్ని కలిగి ఉండాలి. తన పని తాను చేసుకుంటూ ఇతరులకి మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలి. చేస్తే మనం ఆంజనేయ స్వామి భక్తులు అవుతాం. కేవలము బట్టలు ధరించినంత మాత్రం చేత, ఒడ్డు ధరించినంత మాత్రం చేత ఆంజనేయ స్వామి భక్తులం కాదు. అతని యొక్క మార్గంలో మనం గనక ప్రయాణం చేసినట్టయితే ఆంజనేయ స్వామికి మన యొక్క భక్తిని ప్రదర్శించిన వాళ్ళు అవుతుంది. మరి ఏం చేయాలి? సేవ చేయాలి. ఏం చేయాలి? సేవ చేయాలి. ఎవరికి సేవ చేయాలి? మానవునికి సేవ చేయాలి. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ఎక్కడో ఉన్నటువంటి మాధవుని యొక్క సేవ చేయడం కాదు, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మానవునికి సేవ చేయి, మాధవునికి సేవ చేసినట్టు అవుతుంది అని చెప్పని సూచించినటువంటి సందర్భం ఈ రోజు. కాబట్టి ఆ విధంగా ఆంజనేయ స్వామి యొక్క విజయ యాత్ర, ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజు కాదు వాళ్ళ, స్వామి యొక్క విజయయాత్ర జరుగుతున్నటువంటి సందర్భం. ఈ యొక్క విజయ యాత్ర ఇవాళ భారతదేశం అంతటా కూడా ప్రతి గ్రామంలో శ్రీరాముడి యొక్క ఆలయం ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ఆంజనేయ స్వామి యొక్క ఆలయం ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఇవాళ విజయయాత్ర జరుగుతుంది. అసలు అంతెందుకు, ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం లేని, ఆంజనేయ స్వామి యొక్క ఆలయం లేనటువంటి గ్రామము ఈ యొక్క భారతదేశంలో లేనే లేదు అని చెప్పండి. అది అతిశయోక్తి కాదు, మనందరికీ తెలుసు. కాబట్టి మానవ సేవయే మాధవ సేవ అని చెప్పిన ఉద్దేశంతో మనము ఈ మాధవునికి సేవ చేయడం కోసం ముందుకు వస్తే ఈ మానవులకు సేవ చేయాలి. ఏం సేవ చేస్తావయ్యా వారు? నువ్వు నీకున్నటువంటి శక్తి కొరకు నీవు విద్య ద్వారా సేవ చేస్తావా, ఆర్థికంగా సేవ చేస్తావా, సామాజికంగా సేవ చేస్తావా, ఇంకో రకంగా సేవ చేస్తావా, అది ఉన్నటువంటి రంగం. ఆ విధంగా అనేక రంగాలలో ఇవాళ మానవులకు సేవ చేస్తూ మానవుని మానవునిగా తీర్చిదిద్దుతూ మరి ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఇవాళ మనందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో ఒక విభాగము బజరంగ్ దళ్. ఈ బజరంగ్ దళ్ తరఫుననే ఇవాళ ఈ విజయయాత్ర కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక బజరంగ్ దళే కాదు, బజరంగ్ దళం ఆంజనేయ స్వామి యొక్క భక్తి కొరది చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఈ మధ్య మొన్ననే మరి ఈ యొక్క రాష్ట్రీయ సమస్య ముందుకు పోతుంది. అందులో ఉన్నటువంటి ఒక శాఖ అయినటువంటి బజరంగ్ దళ్ ద్వారా ఎలా విజయయాత్ర చేపట్టడం ఉదాహరణమైనటువంటి విషయం, సంతోషకదాయకమైనటువంటి విషయం. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను నా యొక్క అభిప్రాయం, యాత్రలో అందరూ కూడా పాల్గొని చివరి వరకు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క విజయయాత్రను మరి అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంత స్పీడ్ గా ఎదిగిందో అంతే స్పీడ్ గా ఓడిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని టీఆర్ఎస్ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ నెల 27న జరిగే వరంగల్ సభ విజయవంతం చేయాలని నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్లలో తప్ప 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పెద్ద మీటింగ్లు పెట్టలేదని, ఇప్పుడు పెట్టే ఈ మీటింగ్ ప్రతిష్టాత్మకమైందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి నియోజకవర్గం నుండి కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తామని అంటున్నారని, ఉమ్మడి మెదక్ జిల్లా నుండి 1,00,000 మంది హాజరు కావాలని అన్నారు. ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అంతే స్పీడ్ గా ఓడిందని, రేవంత్ రెడ్డి వచ్చాక ప్రజలకు ఆస్తులు అమ్ముదామన్నా కుదవ పెడదామన్నా వీలు లేకుండా పోయిందని అన్నారు. వ్యాపారాలు పూర్తిగా నడవడం లేదని, ఏ వ్యాపారిని అడిగినా వ్యాపారం లేదు అంటున్నారన్నారు. రేవంత్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, ఒక్కో మండలంలో చూస్తే 5,001 మందికి రుణమాఫీ అయితే 7,300 మందికి రుణమాఫీ కాలేదన్నారు. గజ్వేల్లో ప్రతి కులానికి ఏదో విధంగా బీఆర్ఎస్ పాలనలో న్యాయం చేశామని, లోకల్ బాడీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు లాభం అవుతుందన్నారు. నాయకులు సమావేశానికి కార్లలో కాకుండా కార్యకర్తలతో బస్సులో రావాలని, సభకు వచ్చిన కార్యకర్తలను నాయకులు ఇంటికి చేర్చే వరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళా నాయకులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వచ్చిన ప్రతి కార్యకర్త సభకు హాజరు కావాల్సిందేనని,
నాయకులు మండలాల వారీగా సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, నాయకులు పనిచేస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో మనమే గెలుస్తామన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు మనమే గెలుస్తామని, బీఆర్ఎస్ పాలనలో ఇండ్లు, షాపులు కిరాయికి దొరికేవి కావని, ఇప్పుడు ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులో కనబడుతున్నాయని అన్నారు. దేవుడిపై ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, అటు అసెంబ్లీలో ఇటు బయట ఎక్కడైనా అబద్ధాలు చెప్తాడన్నారు. యంగ్ ఇండియా స్కూల్ బ్రాండ్ అన్న రేవంత్ ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాడని, బీఆర్ఎస్ పాలనలో ఇండ్లు, షాపులు కిరాయికి దొరికేవి కావని, ఇప్పుడు ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే కనబడుతున్నాయని అన్నారు. దేవుడిపై ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, అటు అసెంబ్లీలో ఇటు బయట ఎక్కడైనా అబద్ధాలు చెప్తాడన్నారు. యంగ్ ఇండియా స్కూల్ బ్రాండ్ అన్న రేవంత్ ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు, అబద్ధాలు చెప్పడం, చెట్లు నరుకుడు ఇవి రేవంత్ రెడ్డి బ్రాండ్లని అన్నారు. చెట్లు పెట్టడం కేసీఆర్ వంతు అయితే చెట్లు నరుకుడు రేవంత్ రెడ్డి వంతు అన్నారు. ఎకరాలకు ఎకరాలు చెట్లు నరికేస్తున్నాడన్నారు. రైతులు చెట్లు నరికితే కేసులు పెడితే 400 ఎకరాలలో చెట్లు నరికితే రేవంత్ రెడ్డిపై కేసులు వెయ్యొద్దా అన్నారు. 170 కోట్ల లంచం ఇచ్చి అప్పులు తెచ్చింది రేవంత్ రెడ్డి అని, 400 ఎకరాల భూమి కూడబెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారన్నారు. అడిగితే పెట్టలేదు అంటున్నారని, సమాచార హక్కు చట్టం ప్రకారం అప్లికేషన్ పెట్టామన్నారు. జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేచే పరిస్థితి లేదన్నారు. గ్రామాలలో సన్నబియ్యం ఇస్తున్నారు, అందులో 40% నూకలేనని, నూకలు లేకుండా గురుకులాలకు కేసీఆర్ ఏ విధంగా సన్నబియ్యం ఇచ్చారో అదే విధంగా ఇవ్వండి అన్నారు. వడ్లు కొనమని అడిగితే నూకలు బుక్కండి అన్నది బీజేపీ ప్రభుత్వం అయితే, నూకలు ఉన్న బియ్యం ప్రజలకు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. 14,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టి అసంపూర్తిగా రుణమాఫీ చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా కాలంలో కూడా రైతు బంధు ఇచ్చారని, కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అయితే, నేడు కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్ ధర్నా చేస్తున్నారన్నారు. కష్టపడ్డ కార్యకర్తలను గెలిపించుకుందామన్నారు. సమాచారం ఇవ్వలేదు. నువ్వు తప్పు చేసినావు కనుకనే నేను ఫైల్ చూడడానికి వస్తా అంటే మొత్తం చాటేసినావు. ఇప్పుడు ఏమైతుంది, ఆ టీజీఐసి ఎండి రేపు జైలు పోవాల్సి వస్తుంది. ఎందుకు? అడవులు నరికినందుకు, తప్పు చేసినందుకు, ఇవాళ జింకలు చనిపోయినందుకు, నువ్వు అటవీ శాఖ అనుమతులు తీసుకోకుండా రాత్రికి రాత్రి 100 జేసీబీలు పెట్టి చెట్లు నరికినందుకు రేపు నీకు శిక్ష తప్పదు. ఇవాళ రేవంత్ రెడ్డి పాపానికి ఒక టీజీఐసి ఎండిఓ, ఒక ఫారెస్ట్ అధికారో, రేపు ఐఏఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా రోజు ఎన్నుకోబోదు అన్ని బయటకు వస్తాయి. అంటే ఇంకా రోజు రోజుకి ఇంత పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడిపోతే తప్ప అది లేచేటట్టు లేదు కదా. జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ గవర్నమెంట్ లేచేది లేదు. కాంగ్రెస్ వల్ల చెప్తుంది, మాకు ఎమ్మెల్యేలే చెప్పారు అసెంబ్లీలో, అలా అయిపోయింది మా పనిగా, అయిపోయింది మా పని అని వాళ్ళే చెప్తుంది. ఈ బియ్యం కూడా పెట్టింది, బియ్యం అదే బియ్యం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఇచ్చింది. మీరు మీ ఊళ్ళలో ఎవరికైనా వడిపించి తినుంది, సన్న బియ్యం వడ్డించారు. దాంట్లో 30-40% నూకలు ఉన్నాయి, 30-40% నూకలు ఉన్నాయి. అదంతా పాలిస్టర్ రైస్, ప్లాస్టిక్ రైస్ ఉందట. మన ఒక మహిళ చెప్తా ఉంటే నేను చూసిన. అంటే అది వండితే ముద్ద అయిపోతుంది. ఇదే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరేది ఒకటే, క్యారేజ్ తీసుకుపోయి తింటుంది. ఏంటంటే సన్న బియ్యం వాళ్ళ ఇంట్లో తింటున్నాం అంటున్నారు, ఎంత క్యారేజ్ తెస్తున్నారు, ఆ క్యారేజ్ పెట్టుకొని తింటున్నారు. నిజంగా సన్న బియ్యం తింటుంది, వండించి తింటుంది, అప్పుడు తెలుస్తుంది మీకు. అందువల్ల నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, నూకలు లేకుండా కేసీఆర్ గారు ఎట్లయితే గురుకుల పాఠశాలలకు క్వింటాల్కు 350 రూపాయలు అదనంగా ఇచ్చి ఫైన్ రైస్ ఇచ్చిండో, నువ్వు కూడా నూకలు లేకుండా క్వింటాల్కు 350 మిల్లర్లకు ఇయ్యి కడుపు నిండి అన్నం తినేటట్టు సన్న బియ్యం ఇయ్యాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను చెప్పింది చాలా నూకలు, కానీ అలా తీస్తే 30 పైసలు 40 పైసలు నూకలు వెళ్తున్నాయి. సగం నూకలే ఉన్నాయి. అలా సగానికి సగాలు నూకలు పెట్టి నూకలు అన్నం పెట్టు. ఎక్కడికోగా బీజేపీ లీడర్ ఉండే, అప్పుడు వడ్లు బాగా పడినాయి తెలంగాణ. రేవంత్ రెడ్డి బ్రాండ్ ఏంటంటే 1,50,000 కట్టాలంట. అది మళ్ళీ దానికి స్కూల్ బస్సు ఫీజు వేరే 30,000, స్కూల్ బస్సు ఫీజు వేరే, స్కూల్ ఫీజు వేరే. ఇది రేవంత్ రెడ్డి బ్రాండ్ అంటుంది. ఇక ఆయన బ్రాండ్ సంగతి కట్టున్నది. మనం ఎన్ని పెట్టిన మైనార్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, అదేవిధంగా ఎస్సీ గురుకులాలు ప్రతి మండలం ఉన్నాయా లేకపోతే? నేను అద్భుతంగా మన పిల్లలు చదువుకుంటున్నారు. నాకు అనిపించింది రేవంత్ రెడ్డి నాదేంది యంగ్ ఇండియా స్కూల్ ఆ బ్రాండ్ అని రేవంత్ రెడ్డి అన్నాడు.
కానీ రేవంత్ రెడ్డి బ్రాండ్ నాకు తెలియదా? రేవంత్ రెడ్డి బ్రాండ్ ఓట్ ఫర్ నోట్. అది మర్చిపోతాయి. రేవంత్ రెడ్డి బ్రాండ్ ఓట్ ఫర్ నోట్. రేవంత్ రెడ్డి బ్రాండ్ చెట్లు నరుకుడు. రేవంత్ రెడ్డి బ్రాండ్ అబద్ధాలు ఆడుడు. రేవంత్ రెడ్డి బ్రాండ్ బూతులు మాట్లాడు. రేవంత్ రెడ్డి బ్రాండ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు. నీ బ్రాండ్ తెలియదా రేవంత్ రెడ్డి? బ్రాండ్ అనేది నువ్వు చెప్తే కాదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎవరి బ్రాండ్ ఏందనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. పాపం రేవంత్ రెడ్డి ప్రజలు డిసైడ్ చేసిందని అర్థమై ఆయనకైతే చెప్పుకుంటుండే లేదంతా యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్ అంటుంది. నీ బ్రాండ్ ఓట్ ఫర్ నోట్ అని ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది, రిజిస్టర్ అయిపోయింది. అబద్ధాలు మాట్లాడు, బూతులు మాట్లాడు, చెట్లు నరకుడు, ఇదంతా రేవంత్ రెడ్డి బ్రాండ్. కేసీఆర్ బ్రాండ్ ఎవరైనా చెప్తారు. మిషన్ భగీరథ కేసీఆర్ బ్రాండ్ అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ బ్రాండ్ అంటారు. చెట్లు పెంచుడు కేసీఆర్ బ్రాండ్ అంటారు. ఇట్లా కేసీఆర్ అంటే ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అంటే తులం బంగారు ఎక్కువ ఎక్కొట్టుడు, రుణమాఫీ ఎక్కొట్టుడు, రైతు బంధు ఎక్కొట్టుడు. మేము భూమి కుదబెట్టాలి ఐసిఐసిఐ ఇచ్చాం. ఐసిఐసిఐ కాకపోతే దేని కుదబెట్టినావో చెప్పు. కుదబెట్టినవా లేదా భూమి? అప్పు తెచ్చినవా లేదా? ఇవాళ కుల్లా చెప్పు. వీళ్ళు కుదబెట్టిన దేనికి? బీకాన్ లిమిటెడ్, బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ కు 400 ఎకరాల భూమి కుదబెట్టిండు. 10,000 కోట్ల రూపాయలు బాండ్ రూపంలో తీసుకొచ్చిండు. ఎవరైనా అప్పు తెచ్చుకుంటే బ్రోకర్ ఫీజు కట్టాలి. వీడు అప్పు ఇచ్చినందుకు 170 కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు కట్టిండు. 170 కోట్లు లంచం ఇచ్చి అప్పు తెచ్చిండు ఈ పుణ్యాత్మ. ఇంకా నేనేదో గొప్ప పని చేసిన. నువ్వు ఎవరికి కుదబెట్టేది రేవంత్ రెడ్డి? ఐసిఐసిఐ కుదబెట్టలేమో, ఎవరికి కుదబెట్టినావో చెప్పు. కుదబెట్టకుండా నీకు అప్పు పుట్టిందా? నువ్వు అప్పు తెచ్చినావా లేదా? అప్పు తెచ్చింది నిజం, భూమి కుదబెట్టింది నిజం, 170 కోట్ల రూపాయలు బ్రోకర్ ఫీజు చెల్లించింది నిజం. ఈ తప్పైతే చెప్పు. శ్రీధర్ బాబు మాట్లాడుతుండు, ఇంకొక బాబు మాట్లాడుతుండు, బట్టి విక్రమార్క మాట్లాడుతుండు. మీరు తిప్పి చెప్పలేదు కదా. పడేస్తే అంతేంది, తది పడేస్తేంది. నువ్వు అప్పు 10,000 కోట్లు తెచ్చినవా లేదా? భూమి కుదబెట్టినవా లేదా? 170 కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు ఇచ్చినవా లేదా? గది సీదా చెప్పు తప్పుంటే. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద టీజీఐసికి అప్లై చేసిన. ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా నాకు సమాచారం కావాలంటే లేదా ఇది చాలా సీక్రెట్ డాక్యుమెంట్ మీకు ఇయ్యమన్నది. నేను ఆ ఎండీకి ఫోన్ చేసిన. ఏం సీక్రెట్ అయ్యా? నేను నీ ఆఫీస్కి వస్తా, నేనే ఫైల్ చూస్తా. సమాచార హక్కు చట్టం ప్రకారంగా సామాన్య పౌరుడు కూడా ఆఫీస్కి వచ్చి ఫైళ్లు చూడొచ్చు, సమాచారం సేకరించవచ్చు. నేను నీ ఆఫీస్కి వస్తా అని చెప్పి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అప్పుడు ఏమన్నాడు, నేను దావతున్నా సార్, రాగానే నీకు టైం ఇస్తా సార్ అన్నాడు. మళ్ళా ఫోన్ చేసిన వచ్చినాక, వస్తనే నీ ఆఫీస్కు అంటే సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టేసాను. మళ్ళా చేసిన తెల్లారి మళ్ళా చేస్తే జర చూపించట్టు సార్ మీద ఏమనుకో సార్ అంటూ. ఎవడా మీద నువ్వు నీకు శిక్ష పడుతుంది, నువ్వు ఇరుక్కుంటూ బిడ్డ జాగ్రత్త మిస్టర్ ఎండి, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పిన. అంటే నీకు ఎందుకు సీక్రెట్ పెట్టావు? రోడ్లపై ధాన్యం ఆరబెడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నదాతలు ఖాళీ ప్రదేశాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలోని పలు ప్రధాన రహదారులపై ధాన్యం ఆరబెట్టిన రైతులకు ఆదివారం అవగాహన కల్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల రోడ్డున పోయే వారికి ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రమాదాలు జరిగితే రైతులపై కేసులు వేయాల్సి వస్తుందని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా రైతులు ముందుగానే ఖాళీ ప్రదేశాల్లో ధాన్యాన్ని ఆరబెట్టి పోలీసులకు సహకరించాలని కోరారు. ఇప్పుడు మనం వరకు వస్తుంది కాబట్టి మీరు ధాన్యాలు రోడ్డు మీద వేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దయచేసి మీరు కూడా కష్టపడి సంపాదించుకున్న ఒడ్లు ఏం చేయాలంటే ఒక ఖాళీ స్థలంలో ఎక్కడైతే మన గ్రామానికి పక్కకున్న ప్రదేశంలో పెట్టుకుంటే, ఎందుకంటే ఈ హైవే రోడ్ ఉంది, రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబం ప్రాబ్లంలో వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఎక్కడన్నా మన ఏడుపల్లి ఇప్పుడు చాలా స్థలం ఉన్నది, అప్పాజిపల్లి, మొత్తం చెట్టుపల్లిలో ఆ గ్రౌండ్లో అందరు వేసుకోండి. చాలా ప్లేస్ ఉన్నది అక్కడ పార్కింగ్ ఏరియాలో.
చాలా నీట్ కూడా ఉంది. దయచేసి అక్కడ అందరూ అక్కడ ఒళ్ళు ఆరబోసుకోవాలి. ఒకవేళ మీరు రోడ్డు మీద ప్రమాదం జరిగితే మొత్తం చాలా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఇప్పుడు కొత్త శిక్షణ ప్రకారం చాలా ఇబ్బందికి గురవుతారు. అందుకోసం ముందు జాగ్రత్తలు మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మన ఒడ్లో ఎంత ఇంపార్టెంటో ఆ విధంగా రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికుల ప్రాణం కూడా ఎంత ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి కోఆపరేషన్ చేయాలి. ఈ విషయం అందరికీ తెలియజేస్తున్నాం. మేము కూడా చట్టరీత్యా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజాంపేట మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ పప్పుల బాపురెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రైతులు దళారులను నమ్మకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనికి మద్దతు ఏ గ్రేడ్ ధర 2,320 రూపాయలు, బి గ్రేడ్ ధర 2,300 ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ శోభారాణి, మాజీ సర్పంచ్ కొమ్మాట సత్యనారాయణ, డైరెక్టర్లు దుర్గయ్య, బజారు శ్రీనివాస్ గౌడ్, రాజ్యం, నాయని లక్ష్మణ్, రైతులు కొమరయ్య, రంగారి ఎల్లయ్య, మోహన్ రెడ్డి, చిన్న అంజాగౌడ్, కంప్యూటర్ ఆపరేటర్ మైపాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట సొసైటీలో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం అయింది. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోగలరు. మనది సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని దౌలాపూర్ గ్రామంలో బొడ్రాయి గ్రామ దేవతల వార్షికోత్సవ వేడుకలు గ్రామస్తులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదర్శ మహిళ కొన్నె జయమ్మ ముదిరాజ్ పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుని బోనాలు సమర్పించుకున్నారు. అనంతరం కొన్నె జయమ్మ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లిని అందరినీ చల్లగా చూడాలని అంటూ గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలు బాగా పండాలని ఆ పెద్దమ్మ తల్లి దయ అందరిపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి మహేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, కొన్నె స్వామి, పుల్లయ్య, రాజు, మధుసూదన్ రెడ్డి, మైసయ్య, మల్లేశం, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 11 తారీఖు స్టార్ట్ చేసినాం. 12 రేపు 14, 13, 14 రేపు క్లోజ్ అవుతుంది. పెద్దమ్మ తల్లి దయ వలన మేము సంవత్సరానికి ఒక్కసారి మేము జరుపుకుంటాము. మాకు అమ్మవారు మాకు ఆశీస్సులు అందిస్తుంది కాబట్టి మేము చేసుకుంటాము. మళ్ళీ కూడా మాకు మంచిగా అనిపిస్తే దేవిని దయ వల్ల అమ్మవారు మా కంట చూసి మమ్మల్ని మంచిగా చూసుకుంటే మేము మళ్ళీ కూడా చేస్తామని కోరుకుంటున్నాం. సంవత్సరానికి ఒకసారి మేము చేస్తాము. ఇప్పటికి కూడా సంవత్సరానికి ఒకసారి ఆ పెద్దమ్మ తల్లి దయ వల్ల మమ్మల్ని మంచిగా చూసుకుంటే, మంచిగా వర్షాలు వాడి మంచిగా చూసుకుంటే మంచిగా మేము ఆనందంగా మాత్రం ఊరంతా మాత్రం చేస్తాం. దుర్గమ్మ చేస్తున్నాము. ఇవాళ దుర్గమ్మ బోనాలు నిన్న నుంచి పెద్దమ్మకు స్టార్ట్ అయింది. ఇవాళ అయిపోయింది. రేపు దుర్గమ్మది, రేపు ఇక లాస్ట్ అయిపోతుంది. బొడ్రాయి పండుగ చేసినాము, మాంకాలమ్మ చేసినాము, పోషమ్మ చేసినాము, అన్ని ఊరంతా పండుగలు చేసినాము. అందరం కలిసి మేము ముదిరాజులం కలిసి పెద్దమ్మ తల్లికి చేసి ఇవాళ పటము దొక్కింది పెద్దమ్మ తల్లి. ఇటుకి లాస్ట్ ఓడిచిపోయింది. పెద్దమ్మ దయ వలన మేము మంచిగా ఉంటే కోరుకుంటే మళ్ళీ సంవత్సరం చేస్తామని కోరుకుంటున్నాం. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట ఉన్నత పాఠశాలలో 1999 2000 బ్యాచ్ కు సంబంధించి ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులం ఒకే వేదికపై కలుసుకోవడం సంతోషంగా ఉందని, విద్యార్థి దశలో ఉన్నప్పుడు వారు చేసిన తీపి జ్ఞాపకాలను మరోసారి నెమరవేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు మెమోటోస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు చంద్రారెడ్డి, ఉపాధ్యాయులు నరసింగరావు, శ్రీహరి, రాజశేఖర్, సతీష్ కుమార్, వెంకటరాములు, పూర్వ విద్యార్థులు దుబ్బా రాజు, అశోక్, మహేందర్, నాగరాజు, స్వతంత్రం, పరశురాములు, శ్రీనివాస్, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు. 2000 SSC బ్యాచ్ 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ మాట్లాడుకోవడమే కానీ కలవడం జరగలేదు. ఈ రోజు అనుకున్న వారం 10 రోజుల నుంచి డిస్కషన్ చేసి ఈరోజు కలవడం జరిగింది. మేము దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా గురువు గారులను పిలుచుకోవడం జరిగింది. దాంట్లో అందరూ వచ్చారు, మ్యాక్సిమం వచ్చారు. వాళ్ళని చూడడం మాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళ దీవెనలు అప్పటివి ఇప్పటి సేమ్ అలానే ఇస్తున్నారు. వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్, వాళ్ళ బంధుమిత్రులు అందరూ కలిసి మీరు ఇలా అంటే
కలయిక అనేది మళ్ళీ మనము అది అది ఎట్లాంటివి చెప్పడానికి కూడా మాటలు ఉండట్లేదు. కానీ ఈ కలయిక మాకు చాలా అద్భుతంగా ఆనందంగా ఇది ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అట్లానే ఉంటుందని కోరుకుంటున్నాం. ఈరోజు మేము కల్వకుంట జెడ్పిహెచ్ఎస్ కల్వకుంట గ్రామం లోపల మేము 2000 ఎస్ఎస్సి ఈ ఎస్ఎస్సి సంవత్సరాన్ని మిలీనియం అని అంటారు. అందుకే మేము మా బ్యాచ్కు మిలీనియం బ్యాచ్ అని కూడా పేరు పెట్టుకున్నాము. 2000 ఎస్ఎస్సి మిలీనియం బ్యాచ్ 25 సంవత్సరాలు గడిచిపోయిన సందర్భంగా మా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది ఒక కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇది మాతో పాటు మా గురువులను పూజించుకొని వాళ్ళని సన్మాన సత్కారాలు చేసుకొని వాళ్ళకు విందు భోజనాలు కూడా ఏర్పాటు చేసుకొని మేము వాళ్ళను గౌరవించుకొని మా యొక్క గత స్మృతులను మేము నెమరేసుకొని మా యొక్క గడిచిన బాల్యాన్ని చాలా తీపి జ్ఞాపకాలను నిన్న రాత్రి నుంచి గత 3 నెలల నుంచి చాలా గుర్తు చేసుకుంటూ అందరికీ ఒకరికొకరు సహాయకం చేసుకుంటూ ఒకరి కోసం అందరి కోసం ఒకరు అందరం కూడా పాటుపడి ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉన్నది. మా యొక్క మిత్రులు అందరూ చాలా హ్యాపీగా, అంటే ఎన్నో బాధలు ఉంటాయి జీవితంలో, అన్ని బాధలను కూడా ఈరోజు ఈ క్షణంలో మర్చిపోయి ఇక్కడ మేము కలిసిపోయినాం. అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, మన యొక్క గ్రామ ప్రజలు, ఇంకా మా యొక్క గురువులందరికీ, మా యొక్క తోటి విద్యార్థులకు, సహచర విద్యార్థులకు అందరికీ కూడా, మా వాళ్ళ తరఫున వచ్చిన బంధుమిత్రులకు కూడా అందరికీ మా శుభాభినందనలు, ధన్యవాదాలు. మా యొక్క థ్యాంక్ యూ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వరుస సెలవులు రావడంతో యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామున ఉదయాన్నే స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1 గంటన్నర సమయం పడుతోంది. క్షేత్ర పరిసరాల్లో భక్తుల సందడి కనిపిస్తుంది. దర్శన క్యూలైన్లు, ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, కొండపై బస్టాండ్, వ్రత మండపం, ఘాట్ రోడ్డు వెంట భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణం పర్వంలో సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ओम इंद्राभिषेकपालकेभ्यः स्वाहा, मुक्तादिगणाधिपेभ्यः स्वाहा, मुक्तादिपार्षदेभ्यः स्वाहा, विरण्डादिद्वारपालकेभ्यः स्वाहा, सर्वेभ्यः श्री विष्णुपार्षदेभ्यः नारायणाय सुंदरमरुगणस्य विहारां आरोग्यं भूतिमायुः